శ్రీ ప్రణవపీఠం గుడిబడి. ఆలయానికి వెళ్ళి సమ్మార్జనం చెయ్యండి. మార్జనము అంటే తుడుచుట, సమ్మార్జనం అంటే శ్రద్ధతో తుడవడం. అంటే గుడిబడి వాళ్ళు చేస్తున్న పని అది. ఆ గుడిబడి అనే కార్యక్రమం అందుకనే ప్రత్యేకంగా పెట్టించాను. సుస్పష్టంగా రామసుడు ఏమన్నాడు, ఆలయానికి వెళ్ళండి, శ్రద్ధగా తుడవండి. అలా తుడిచినటువంటి వాళ్ళు ఉన్నారే, శివపురం ప్రాప్య తేవై శివపురం ప్రాప్య జగద్వంద్యాహ భవంతి చ. కైలాసానికి వెడతారు, భూలోకంలో ఉన్నప్పుడు జగత్తులో అందరి చేత కీర్తింపబడతారు, జగద్వంద్యులవుతారు, అందరి యొక్క నమస్కారాలు అందుకుంటారు, మిమ్మల్ని భక్తులు తలుచుకుంటారు. ఇహం పరం రెండూ ఇస్తుంది. ఆలయమును విడిచిపెట్టకుండా నెల్లాళ్ల పాటు తుడిచినటువంటి వాడు మహా ఐశ్వర్య సంపన్నుడవుతాడు. తిరుగులేని ఆయువు లభిస్తుంది, సంపద లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. ఇసుకలో రాసిన రాత చేత్తో ఇలా తుడిస్తే అవుతుంది, ఆ రాత అంతా చెరిగిపోతుంది. అలాగే బ్రహ్మని నుదుట రాసిన పాత చెత్త రాత ఆలయమును శుభ్రం చేయటం వల్ల తొలగిపోయి కొత్త రాత ఏర్పడుతుంది, మంచి రాత ఏర్పడుతుంది. శ్రీ గురుభ్యో నమః. గుడిబడి విజయవాడ 19 ఏప్రిల్ 2026 ఆదివారం. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పూజ్య గురువులు శ్రీ ప్రణవపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి స్ఫూర్తితో ఆయన ప్రారంభించిన గుడిబడి సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ వన్టౌన్ ప్రాంతంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, కొత్తగుళ్ళు శివాలయంలో శ్రీ ప్రణవపీఠం శిష్యబృందం, విజయవాడ గుడిబడి సభ్యులు భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. విమాన గోపురంపై ఉన్న చెత్తను, ఆకులను తొలగించి శుభ్రం చేశారు. అంతరాలయంలో దుమ్మును దులిపి, ఊడ్చి, శుభ్రంగా కడిగి పరిశుభ్రతను నెలకొల్పారు. కాలభైరవ ఉపాలయాన్ని కూడా శ్రద్ధగా శుభ్రం చేశారు. ఈ విధంగా పరమ భక్తిభావంతో, నిస్వార్థ సేవాస్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు దేవాలయాలను శుభ్రం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఎన్నో పురాణాల్లో వివరించారు. ఆలయాలను శుభ్రం చేయడం ఎంతో పుణ్యప్రదమని వారు వెల్లడించారు. ఆ పుణ్యం మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను కాపాడుతుందని వారు ఉపదేశించారు. మనమందరం కూడా యథాశక్తిగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని దైవసేవలో భాగస్వాములమవుదాం. బలం గురూః ప్రవర్ధతాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓంకారం